మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీలందరి కన్నులు ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణాల్లోనూ ఇలాగుననే జరిగాను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఈ మాటల మీద దృష్టి పెడదాం. చూడండి, ఇశ్రాయేలీలు అందరూ ఇటు చూస్తూ వినండి. ఇశ్రాయేలీలు వారు ఒక ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణ పద్ధతి ఏంటి ఇక్కడ రాయబడింది. వీరు ఒక ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణానికి ఒక ఇప్పుడు మనం ఏ ప్రయాణం చేసినా ఆ ప్రయాణానికి ఒక ప్రారంభం ఉంటుంది, ఆ ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రయాణానికి ఒక ప్రారంభం, ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ ప్రయాణానికి ఒక నిర్దిష్ట సమయం కూడా ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ఇప్పుడు ఈ ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళాలనుకోండి, ఇక్కడ స్టార్ట్ అవుతాం, అక్కడ ఎండ్ అవుతాం. అంటే ఇక్కడ ప్రారంభిస్తాం, అక్కడ ముగిస్తాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఒక సమయం ఉంటుంది, అవును కదా? ఒక ప్రయాణంలో ఏమేమి ఉంటాయి అంటే ఒక ప్రారంభం ఉంటుంది, ఒక ముగింపు ఉంటుంది. ఆ ప్రయాణానికి ఒక సమయం కూడా ఉంటుంది. ఏమేమి ఉంటాయి? ఒక ప్రారంభం, ఒక ముగింపు, ఒక సమయం కూడా ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రయాణ పద్ధతి కోసం రాయబడింది. ఇశ్రాయేలీల ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది? ఐగుప్తులో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఐగుప్తులో స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయింది? ఎంత సమయం పట్టింది? సుమారుగా 40 సంవత్సరాల ప్రయాణం వెళ్తుంది. ఎన్ని సంవత్సరాలు? ప్రారంభమేమో ఐగుప్తులో ప్రారంభమైంది, ముగింపేమో కానాను భూభాగంలో ఎండ్ అయింది ఈ ప్రయాణం. ఈ మధ్యలో ఎంతకాలం వీరి ప్రయాణం కొనసాగిందంటే 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారట. ఇప్పుడు మనం చాలా ప్రయాణాలు చేస్తాం. ఒక రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు, గంట పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు. కానీ వీరి ప్రయాణం ఎన్ని రోజులు పట్టిందంటే సుమారుగా 40 సంవత్సరాల పాటు వీళ్ళు ప్రయాణం చేశారట. ఈ ప్రయాణంలో ఒక పద్ధతి ఉంటుంది కదండి, ఈ ప్రయాణానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ఏంటి ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఆ ప్రయాణంలోనట మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీలు ప్రయాణమైపోవచ్చుండిరి. ఏంటట? అక్కడ ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని మందిరం మీద ఒక మేఘం ఉండేదట. జాగ్రత్తగా ఉందాం. ఇశ్రాయేలీల ప్రయాణ పద్ధతి ఎలా ఉండేదంటే, వాళ్ళు 40 సంవత్సరాలు ఎలా ప్రయాణం చేశారంటే, ఆ మందిరం మీద ఒక మేఘం ఉండేదట. ఈ మేఘం కదిలితే వీళ్ళు కదలాలి. ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి. మీరు ఉదయం పని చేస్తున్నప్పుడు ఎంత గట్టిగా మాట్లాడారు అంత గట్టిగా మాట్లాడాలి. చెప్పాలి. మేఘం కదిలినప్పుడల్లా వీళ్ళు కదలాలి, అంటే ముందుకు ప్రయాణం చేయాలి. మేఘం ఆగిపోతే వీళ్ళు ఆగిపోవాలి. ఇది వారి ప్రయాణ పద్ధతి. ఈ 40 సంవత్సరాల పాటు వాళ్ళు ఎలా నడిచారంటే, మేఘం వెళితే వెళ్ళాలి, మేఘం ఆగిపోతే ఆగిపోవాలి. ఇది ఇలా చెప్పాలి, ఇలా వినిపించాలి నాకు మీ మాట. జాగ్రత్తగా ఉందాం. మేఘం వెళ్ళినప్పుడల్లా వీళ్ళ ప్రయాణం కొనసాగుతుంది, మేఘం ఆగిపోతే వీళ్ళ ప్రయాణం ఆగిపోతుంది. ఇది ప్రయాణ పద్ధతి అట. అర్థమవుతుందా? వీరి ప్రయాణంలో ఈ పద్ధతిని వాళ్ళు కొనసాగించారు. అంటే ఈ మేఘం మీద ఉండి, అంటే ఈ మేఘంలో ఉండి నడిపిస్తుంది ఎవరంటే దేవుడు. వీరికి పగలు మేఘస్తంభం ఉంటుందట, రాత్రి అగ్ని స్తంభం ఉంటుందట. అంటే పగలు ఎండ తగలకుండా, రాత్రి ఏదైతే చీకటి రాకుండా వారికి ఒక చక్కని కాపుదలగా ప్రభువు నడిపిస్తున్నాడు. ఆ మేఘం ఎక్కడ ఆగితే అక్కడ ఆగాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. ఇప్పుడు మేఘం ఇక్కడ ఆగిపోయింది, వాళ్ళు వెళ్తున్నారు. మేఘం వెళ్తుంటే ఒకసారి అది ఊహించుకుంటూ వినండి, మీకు బాగా అర్థమవుతుంది. మీరు జస్ట్ ఏదో నా మాటల మీద అలా ఏదో వినాలన్నట్టుగా వింటే అర్థం కాదు. కానీ నేను చెప్పిన మాటలు ఊహించుకుంటూ వినండి. పైన మేఘం వెళ్తుందట, మేఘం కింద వీళ్ళు వెళ్తున్నారు. మేఘం ఆగిపోయింది, మేఘం ఇక్కడ ఆగిపోయింది. కానీ మనకు నచ్చిన ప్రదేశం కొంచెం ఎదురుంది. వాళ్ళు వెళ్తున్నారు, మేఘం ఇక్కడ ఆగిపోయింది, వాళ్ళకి నచ్చిన ప్రదేశం కొంచెం ఎదురుంది అనుకోండి, అక్కడికి వెళ్ళకూడదు. మేఘం ఇక్కడ ఆగింది, గుడారం ఇక్కడే వేయాలి. ఇప్పుడు గుడారం ఇక్కడ వేసిన తర్వాత మేఘం కదిలేసింది అనుకోండి, వెంటనే ఏం చేయాలి? గుడారం తీసేయాలి, ఎక్కడికక్కడ అన్నీ పీకేయాలి, సామాన్లు సర్దేసుకోవాలి, మేఘం వెనకాల పరిగెట్టాలి. మేఘం వెనకాల పరిగెట్టిన తర్వాత మేఘం ఎక్కడ ఆగిపోతే అక్కడ ఆగిపోవాలి, మళ్ళా గుడారం వేసేయాలి. వీళ్ళు కొన్నిసార్లు
వెంటనే మేఘం కదిలిపోద్ది కదా, గుడారాలు వేయొద్దు ఏమేయొద్దు అలా చూసేవారట దాని వైపు. ఒకసారి సుమారుగా 20-30 సంవత్సరాలు ఆగిపోయేది. అర్థమవుతుందా? ఓ 10-15 సంవత్సరాలలాగా ఆగిపోయేది మేఘం. గమనించండి, మేఘం కదిలితే కదలాలి, మేఘం ఆగిపోతే ఆగిపోవాలి. సొంత ప్రయత్నాలు ఏవి చేయకూడదు. మేఘాన్ని దాటి ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. మేఘం ఎక్కడైతే ఆగిందో ఆ ప్రదేశంలోనే ఆగాలి. ఇది వారి ప్రయాణ పద్ధతి అట. దేవుడు ఎలా చెప్పితే ఎక్కడ ఆగమంటే, ఎప్పుడు వెళ్ళమంటే, ఇది ప్రయాణ పద్ధతి అంటారు. అది ఇశ్రాయేలీలు కానాను భూభాగానికి ప్రయాణం. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కానాను భూభాగానికి ప్రయాణం. ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం, పాపలోకానికి సాదృశ్యం. కానాను వాగ్దాన దేశం అంటే పరలోకానికి సాదృశ్యం. అంటే పాపలోకాన్ని విడిచిపెట్టి క్రైస్తవులుగా మన ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత పరలోకానికి వెళ్తున్న ఈ ప్రయాణంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో క్రైస్తవులుగా మన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈ ప్రయాణం స్టార్ట్ చేసాం కదండి. ఈ ప్రయాణంలో కొన్ని ఒడిదుడుకులు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. దేవుడు కొన్నిసార్లు ఆగమంటాడు, అప్పుడు ఏం చేయాలి? ఆగాలి. దేవుడు కొన్నిసార్లు ముందుకు వెళ్ళమంటాడు, అప్పుడు వెళ్ళాలి. నేను వెళ్ళలేను, ఈ సమస్యను దాటి వెళ్ళలేను అనకూడదు. దేవుడు వెళ్ళమంటున్నాడు, సహాయం చేస్తాడు, వెళ్ళు. దేవుడు ఇక్కడ ఆగమంటున్నాడు, అప్పుడు నువ్వు వెళ్ళకు, అక్కడ ఆగాలి. అర్థమవుతుందా? దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి. దేవుడు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాలి. ఎప్పుడు ఆగమంటున్నాడో తెలియాలంటే మనకి ఏం తెలియాలి? ముందు ప్రార్థనలో ఆయనతో ఒక బాండింగ్ మనకు ఉండాలి. అర్థమవుతుందా? ఒక బంధం ఆయనకి మనకి ఒక బంధం బలపడిపోవాలి. ఇప్పుడు ఆయనకి మనకి ఒక బంధం ఉంటేనే కదండి, ఒక క్లోజ్నెస్ ఉంటేనే కదా చెప్తారు. ఇప్పుడు ఆయనకి మనకి, ఇప్పుడు ప్రార్థన అంటే మనం ఆయనతో మాట్లాడటం, వాక్యం అంటే ఆయన మనతో మాట్లాడటం. ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనం ఆయనతో మాట్లాడుతున్నాం. బంధం ఏమవుతుంది? ప్రతిరోజు మాట్లాడుకుంటేనే కదా బంధం బలపడుతుంది. మనం ఒకరినొకరు మాట్లాడుకోవట్లేదు అనుకోండి, బంధం బలపడుతుందా? లేదు. రోజు మాట్లాడుకుంటేనే ఫ్రెండ్షిప్ అనేది, బాండింగ్ అనేది గట్టిగా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ప్రతిరోజు నువ్వు ప్రభుతో మాట్లాడతావు, ప్రభు నీతో మాట్లాడతాడు. అంటే బైబిల్ చదువుతావు, లేకపోతే వాక్యం వింటావు. ఆయన నీతో మాట్లాడటం, నువ్వు ఆయనతో మాట్లాడటం ఎప్పుడైతే జరుగుతుందో నీ ఆత్మీయ ప్రయాణంలో ఎక్కడ ఆగాలో ఆయన చెప్తాడు, అక్కడ ఆగాలి. నీ జీవితంలో కొన్ని సమస్యలు ముందుకెళ్తే వచ్చేస్తాయి, అక్కడ ఆగమంటాడు ఆయన. ఏంటి ప్రభు ఇంకా కార్యం చేయట్లేదు, ఇంకా కార్యం జరగట్లేదు ఏంటి, ఇంకా జరగట్లేదు ఏంటి, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన ఆయన ఆగమన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆగాలి, కంగారు పడకు. ఆయన వెళ్ళమనే సమయం కూడా ఒకటి ఉంటుంది, అప్పుడు వెళ్ళమంటాడు, అప్పుడు ముందుకెళ్ళి, అప్పుడు వరకు వెళ్ళకు. ఆయన ఎప్పుడు వెళ్ళమంటాడో అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆగమంటే అప్పుడు ఆగాలి. ఇశ్రాయేలీలు అదే చేశారట. ఈ 40 సంవత్సరాల పాటు వాళ్ళ ప్రయాణ పద్ధతి ఇదే. ఎప్పుడైతే ఈ ప్రయాణ పద్ధతిలో వాళ్ళు అటు ఇటుగా ఉన్నారో వాళ్ళ జీవితంలోకి ఏమొచ్చేవి? శ్రమలు వచ్చేవి, శోధనలు వచ్చేవి. ఈ ప్రయాణంలో కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రయాణంలో మనకు అన్నీ నచ్చినట్టు ఉంటాయా? ఉంటాయా? ఇప్పుడు బస్సు ప్రయాణం చేస్తున్నాం, మనకు నచ్చిన వాళ్ళు పక్కన కూర్చుంటారా? లేదు. ఎవరుంటే వాళ్ళు కూర్చుంటారు. ఈ మధ్యలో ఫ్రీ బస్సు పెట్టారు, మనకు నచ్చినట్టు ఉంటుందా ప్రయాణం? చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి, కొన్ని ఒడిదుడుకులు కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రయాణం సాఫీగా సాగిపోవాలి, ఆ ప్రయాణం కోసం కాదు, బస్సు ప్రయాణం ఫ్రీ బస్సు కోసం కాదు చెప్తుంటా. మన ఆత్మీయ ప్రయాణం సాఫీగా సాగిపోవాలంటే చేయాల్సిన పని ఏంటి? ఆయన ఎక్కడ ఆగమంటే, ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలా వెళ్తేనట వీళ్ళ ప్రయాణం ఎంత బాగుందంటే ఒక మాట చూపిస్తాను చూడండి మీకు. ద్వితీయోపదేశకాండం మనందరికి తెలిసిన మాటే, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న మాటే. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 29:5. నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి ఎన్ని సంవత్సరాలట? ఎక్కడ నడిపించాడట? అరణ్యంలో. ఇప్పుడు అరణ్యం అనగానే మీరు ఏమనుకుంటారు? అడవి అనుకుంటారా? అక్కడ సింహాలు, పుల్లు, నక్కలు, కుక్కలు ఉంటాయి అనుకుంటారా? కానీ అది ఎడారి ప్రాంతం. ఆ ఎడారి ప్రాంతంలో వీరు నడుస్తున్నారట. ఈ 40 సంవత్సరాల పాటు నడిచారు. ఈ నడుస్తున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం చూడండి. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు నడిచారట? ఎక్కడ నడిచారట? 40 సంవత్సరాల పాటు నడిచారు.
అరణ్యంలో అంటే ఎడారి ప్రాంతంలో నడిచారు. ఈ నడుస్తున్నప్పుడు 40 సంవత్సరాల పాటు నడుస్తుంటే వీరి బట్టలు ఏమవ్వలేదట. కథ కాదు ఇది, ఇది స్టోరీ కాదు, ఇది నిజం. ఇది పూర్తి ఆధారాలు, ఇప్పటికీ పూర్తి ఆధారాలతో ఏదైతే ప్రాంతంలో వాళ్ళు నడిచారో ఆ ప్రాంతం, ఆ లైను, ఆ రోడ్డు కూడా ఉంది ఇప్పటికీ. జాగ్రత్తగా ఉందాం. బట్టలట ఏమవ్వలేదు. బట్టలు ఇప్పుడు 40 సంవత్సరాల పాటు, ఇప్పుడు ఈ సంవత్సరం సరిపోయిన బట్టలు మళ్ళీ వచ్చే సంవత్సరం సరిపోతాయి. అయితే లూజ్ అయిపోతే ఈ మధ్య లూజ్ అవుతులేదు, టైట్ అయిపోతున్నాయి. ఎందుకు? మనుషులు కొంచెం లావు అవుతున్నారు కాబట్టి. ఇప్పుడు గమనించండి, ఈ సంవత్సరం సరిపోయిన బట్టలు మళ్ళీ వచ్చే సంవత్సరం ఒక 6 నెలలకే సరిపోవు మనకి. ఖచ్చితంగా ఈ పాతకిలిపోతాయి, చిరిగిపోతాయి, లేకపోతే సైజు సరిపోవు, మనకి వేస్ట్ అయిపోతాయి. 40 సంవత్సరాల పాటు వాళ్ళు ఏవైతే బట్టలు ఉన్నాయో ఆ బట్టలు అవే వాడారట, అవి పాడవలేదట. అర్థమవుతుందా? వీరి ప్రయాణాల్లో వారి బట్టలు పాడవలేదు. ఇప్పుడు చెప్పులు ఉన్నాయనుకోండి, సంవత్సరానికి 4-5 జతలు వాడతాం మనం, అవును కదా, అవి అరిగిపోతాయి. 40 సంవత్సరాలు ఎడారులు నడుస్తుంటే వారి చెప్పులు అరిగిపోలేదట. ఎందుకు ఇది జరిగింది అని అంటే, ఎందుకు జరిగింది? ప్రయాణ పద్ధతి. ఈ మాట మర్చిపోకండి. ఏ పద్ధతి? ఈ ప్రయాణ పద్ధతి ఎలా కొనసాగింది? ఎక్కడ ఆగమంటే ఎక్కడ వెళ్ళమంటే, అంటే దేవుని మాట వింటే ప్రయాణం ఎంత బాగుంటుంది. ప్రయాణం అంటే మన ఆత్మీయ జీవితం, మన జీవితాలు బాగుండాలంటే దేవుని మాట వింటే ఇంత సౌకర్యంగా, ఎంత చక్కగా జీవితం ఉంటుంది. కొన్ని ఒడిదుడుకులు వస్తాయా? వస్తాయి. కొన్ని ఇబ్బందులు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఆ ఇబ్బందుల నుంచి ఆయనే లేవనెత్తుతాడు. వీరు వెళ్తున్న ప్రయాణంలో వీళ్ళకి నీళ్లు లేవట. నీళ్ళు లేకపోతే ఎలా రప్పించాడు? నీళ్ళు బండ నుంచి నీళ్ళు వచ్చాయి. వీళ్ళకి ఆహారం లేదు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశం నుంచి కురిసిందట మన్నా. అర్థమవుతుందా? ఈ ప్రయాణంలో ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే, ఆయన ఆగమన్న చోట ఆగితే, వెళ్ళమన్న చోట వెళితే, ఆయన చెప్పిన మాట ప్రకారం నడిస్తే నీ ప్రయాణం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెప్దామా? కొంచెం బిగ్గరగా చెప్దామా? మన ఆత్మీయ ప్రయాణం బాగుండాలంటే ఏం చేయాలి? ఆయన మాట ప్రకారం మన ప్రయాణం కొనసాగితే ఖచ్చితంగా మన ప్రయాణాలు బాగుంటాయి. ఇప్పుడు బైబిల్లో ఒక ప్రయాణం కోసం మీకు చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. యాకోబు అనే ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు. ఆయన ఒక ప్రయాణం చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? వాళ్ళ తండ్రి ఇంటి నుంచి వాళ్ళ మామయ్య ఇంటికి ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఈయన అలిసిపోయి ఒక చోట పడుకున్నాడు. ఈ పడుకున్న సందర్భంలో ఒక రాయి తీసుకుని తల కింద పెట్టుకున్నాడు. పెట్టుకున్న కాసేపటికి ఆయనకి నిద్ర పట్టింది. నిద్ర పట్టిన తర్వాత ఒక కల వచ్చింది. ఆ కలలో ఏం జరుగుతుందంటే, నేల మీద నుంచి ఆకాశం వైపు ఒక నిచ్చెన వేయబడింది. ఈ నిచ్చెనకి దేవదూతలు ఎక్కుతున్నాయట, దిగుతున్నాయట. ఈ నిచ్చెన మీద నుంచి ఈ దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. ఇది కలలో చూస్తున్నాడు. కలలో ఇదంతా చూస్తున్నాడు. ఈ కలలో ఇదంతా చూస్తుంటే దేవదూతలు పైకి ఎక్కడం దిగడం, ఒక పెద్ద నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశం వైపు. దేవుడు పైనుంచి మాట్లాడుతున్నాడు. నేను ఎవరినంటే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి. మీ తండ్రి నమ్ముకున్నాడు కదా, మీ తాత నమ్ముకున్నాడు కదా, ఆ దేవుని నేనే. నువ్వేదైతే ప్రదేశంలో నిలబడ్డావో ఆ ప్రదేశాన్ని నీకు నేను ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నువ్వేదైతే నిలవబడ్డావో ఆ ప్రదేశాన్ని నేను నీకు ఇస్తాను. నువ్వు ఏ ప్రదేశానికైతే వెళ్తున్నావో అక్కడ నీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఈయనకి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. చూద్దాం, చూడండి. ఆదికాండం ఈ సందర్భం చూసుకుని మనం ముగించుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం చదువు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. తర్వాత, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదునని మ్రొక్కుకొనెను. ఏం చేస్తున్నాడట? మెలకు వచ్చిందట.
మెలకు వచ్చిన వెంటనే ఇది దేవుని మందిరం, ఇంకేం కాదు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అన్న ఆలోచన వచ్చింది దీనికి. ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఈయన, ప్రభువా నేను వెళ్తున్నాను కదా ప్రదేశానికి, ఆ ప్రదేశంలో నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, నువ్వు సౌకర్యంగా ఆ ప్రాంతానికి వెళ్ళి మరలా నా తండ్రి ఇంటికి తిరిగి రావడానికి నువ్వు సహాయం చేస్తే నేను సంపాదించిన సంపాదనలో ఎంత ఇస్తాను? 10వ వంతు ఇస్తాను. దేవుడు ఆ దర్శనాన్ని 10వ వంతు కోసం చూపించాడా? ఆ దర్శనంలో ఏం జరిగింది? ఒక పెద్ద నిచ్చెన వేయబడింది. జాగ్రత్త ఉందాం. ఒక పెద్ద నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెనకి ఏం జరుగుతుందట? దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. దర్శనాన్ని చూపించింది దేవుడు దశమ భాగం కోసమా? కాదు, ఏదో ఇస్తావనా? నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి నాన్న, నువ్వు వెళ్ళే ప్రయాణం సౌకర్యంగా ఉండాలంటే, అక్కడ నువ్వు వెళ్ళిన తర్వాత నీకు అంత బాగుండాలంటే, నువ్వు ఈ దర్శనాన్ని, కళను నువ్వు స్పష్టంగా అర్థం చేసుకుని వెళ్ళాలంటే, ఈ కళ కూడా వదిలేశాడు ఆయన, ఈ దర్శనం కూడా వదిలేశాడు ఆయన, ఈ నిచ్చిన గొడవ, ఈ దేవదూతలు కూడా వదిలేశాడు ఆయన. వదిలేసి చెప్తుంది ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేం కావాలి? ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి. అవి ఇచ్చావంటే నేను సంపాదించిన దాంట్లో 10వ వంతు ఇస్తానని మొక్కుకున్నాడట. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఇబ్బందులు కలిగిన దేవుడు సహాయం చేశాడు. కానీ ఆయన మర్చిపోయిన ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నిచ్చెన ఏమవుతుందట? దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. యేసుక్రీస్తు వారు మాట చెప్పారు, మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండటం మీరు చూస్తారని చెప్పాడు. ఏంటట? మనుష్య కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమవుతాయట? దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటాయట. అంటే ఆ నిచ్చెన ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా దేవదూతలు అంటే ఈ పరిచారకులు రావటం వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ నిచ్చెన యేసుక్రీస్తు వారు, ఈ నిచ్చెన మనుష్య కుమారుడికి పైగా దేవదూతలు ఏమవుతాయి? ఎక్కుతూ దిగుతూ ఉంటే యాకోబుకి ఏం కనిపించింది? ఒక నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెనకి దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. అంటే నాన్న, నీ ప్రయాణం సాఫీగా సాగాలంటే నేనే మార్గం, నేనే సత్యం, నన్ను తెలుసుకుంటే నీ ప్రయాణం బాగుంటుంది అని ఒక దర్శనాన్ని చూపిస్తే, దర్శనం కూడా వదిలేసి నాకేం కావాలి? వెళ్ళే చోట ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, ఈ ప్రతిదీ నాకు సమకూడితే నేను నీకు దశమ భాగం ఇస్తానని చెప్పాడట. మంచిది, దశమ భాగం ఇవ్వటం మంచిది, దేవుని కానుక ఇవ్వటం మంచిది. కానీ దేవుడు చెప్పిన మాటను స్పష్టంగా అర్థం చేసుకోలేదు. ఈ రోజుకి జరుగుతుంది అదే. ఏంటంటే, ప్రభా నువ్వు నాకు ఈ మేలు చేసావు అనుకో, నేనేం చేస్తాను? నీ కానుక ఇచ్చుకుంటాను. నువ్వు నాకు మేలు చేసావు అనుకో, నేను కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాను. నువ్వు నాకు మేలు చేసావు అనుకో, పలానా చేస్తాను, నీ మందిరంలో అవి కొంటాను. నీకు మంచిది, కొనాలి, ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచర్యకి సహకారం చేయాలి. కానీ దేవుని మాటను మర్చిపోతాం మనం. అర్థమవుతుందా? యాకోబు దేవుని మాటను పట్టించుకోకుండా, ప్రభా నీకు ఇచ్చేస్తాను, ఇక్కడ ఒక మందిరం కట్టిచ్చేస్తాను అంటున్నాడట. కానీ దేవుడు మందిరం కట్టడం మంచిది, దేవుని కానుక ఇవ్వటం మంచిది, దశమ భాగం ఇవ్వటం మంచిది, అన్నీ మంచివి. కానీ మాట పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. జీవితంలో ఏమైంది? కొంచెం గందరగోళం కలిగింది. అయినప్పటికీ దేవుడు మాట ఇచ్చాడు, నేను ఈ ప్రాంతాన్ని ఏం చేస్తాను? మరలా నీకు ఇస్తాను. ఈ ప్రాంతాన్ని నువ్వేదైతే నిలబడ్డావో, నువ్వేదైతే కలగన్నావో ఆ ప్రాంతాన్ని నీకు ఇచ్చేస్తాను, వెళ్ళే చోటని క్షేమంగా నేను తీసుకొస్తానని మాట ఇచ్చాడు. కనుక అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ మామగారు 10 సార్లు మార్చేశాడు అటు జీతం. ఎన్నిసార్లు? క్షమించండి, 7 10 మార్చేస్తే 20 సంవత్సరాలు కొలువు చేస్తే సుమారుగా ఆయన 20 సంవత్సరాల పాటు అక్కడ ఉంటాడు. 14 సంవత్సరాలు రాహేలు కోసం పనిచేస్తాడు. 20 సంవత్సరాల పాటు అక్కడ పనిచేస్తే ఆ 20 సంవత్సరాలు సుమారుగా 7 నుంచి 10 సరిగ్గా నాకు గుర్తులేదు, ఒక 20 సంవత్సరాలు సరే పెద్దాం సరే. లేయా కోసం 7 సంవత్సరాలు, రాహేల్ కోసం 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకొక 4 సంవత్సరాలు చేసిన తర్వాత సుమారుగా 20 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసిన తర్వాత ఒక 10 సార్లు ఆయన మార్చేశాడు. 14 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల పాటు ఆయన పనిచేశాడు. 10 సార్లు జీతం మారిపోయింది. ఆ జీతం ఎలా మార్చేశాడంటే యజమాని, తన మాంగారే యజమాని, జీతం ఎలా మారిపోయిందంటే మీకు చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుని మాటను సరిగ్గా పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళినందుకు ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చెప్తున్నాను. ఆ ఇబ్బందులు ఏంటి అంటే, మాంగారట ఈసారి మందల్లో నల్లగా ఏం పుడితే అవన్నీ నెయ్యి, తెల్లగా ఏం పుడితే అవి నావని చెప్పాడట. ఇది చెప్పిన తర్వాత దేవుడు ఎంత ఎలా సాయం చేస్తున్నాడంటే, మాంగారు ఆ మాట చెప్పిన అన్నీ నల్లయ్యే పుడుతున్నాయట.
మచ్చలు గలవి ఇంకో మచ్చలు గలవి నాయి, మచ్చలు లేనివి నీవి అంటే మచ్చలు లేనివే పుడుతున్నాయట. లేదు లేదు లేదు, మచ్చలు లేని అని నాయి, మచ్చలు గలవి నీవి అంటే అన్నీ మచ్చలు గలవే పుడుతున్నాయట. అర్థమవుతుందా? ఇతను ఏదో మోసం చేద్దాం అనుకుంటున్నాడు, అతని దగ్గర నుంచి ఏదో లాగేసుకుందాం అనుకుంటున్నాడు. కానీ యాకోబు వెనకాల మాటిచ్చింది ఎవరు? మాటిచ్చి పంపించింది ఎవరు? మనం వెళ్ళే ప్రాంతంలో మన యజమానులు, మన పైన ఉన్న వాళ్ళు మనల్ని మోసం చేద్దాం అనుకున్న, మనకి ఎన్ని కుయుత్తులు పనినా మన మీద, మనకి ఖచ్చితంగా ప్రభు మాటిచ్చి పంపించాడంటే ఏం జరుగుతుంది? మేలే జరుగుతుంది. ఆ కీడును కూడా ఆయన మేలుగా మార్చేస్తాడు. అర్థమవుతుందా? మీకు ఇంకా సందర్భం చెప్పడానికి సమయం లేదు కనుక మీకు చెప్పట్లేదు. గమనించండి, యాకోబు దేవుని దగ్గర మాట తీసుకుని వెళ్ళాడు కాబట్టి అక్కడ ఎన్ని ఇబ్బందులు కలిగినా క్షేమంగా తిరిగి వచ్చేసాడు. అలాగే మన ఆత్మీయ ప్రయాణంలో కూడా దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగటం, దేవుడు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళటం, ఆయన మాట ప్రకారం నడవగలిగితే ప్రతిదీ ఏమవుతుంది? సౌకర్యంగా సక్రమంగా ఉంటుంది. మన ప్రయాణాలు బాగుంటాయి, మన ఆరోగ్యాలు బాగుంటాయి, ప్రతిదీ బాగుంటుంది. ఒక్కటి మాత్రం చేయాలి. ఏం చేయాలి? ఇందాక సేవకులు జ్ఞాపకం చేశారు, పొలంలో ఆశీర్వదించబడతావు, పట్టణంలో ఆశీర్వదించబడతావు. ప్రతి విషయంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి? ఆయన మాటను శ్రద్ధగా వినటం. ఆయన మాటను శ్రద్ధగా వింటే ఇవన్నీ జరుగుతాయి. కానీ మనకు విచిత్రమైన విషయం ఏంటంటే ఇవన్నీ జరగాలి, ఫస్ట్ చెయ్యం. అర్థమవుతుందా? దేవుని మాట వినటం మనం చెయ్యం, దేవుని మాట వినం మనం సరిగ్గా, కానీ ఈ మేళ్ళన్నీ జరగాలి. అవి జరగవు. మొట్టమొదట ఆయన మాటను శ్రద్ధగా వింటే ఇవన్నీ జరుగుతాయి. అర్థమవుతుందా? ఈ కుటుంబంలో దేవుడు ఒక చక్కని మేలు జరిగించాడు. ప్రయాణాల్లో తోడుగా ఉంటున్నాడు. ఎన్నో ఇబ్బందుల్లో చిన్న బిడ్డ, మీకు అక్క చెప్పలేనట్టుంది, చర్చిలో ఒకసారి మొన్న చెప్పినట్టుంది. ఆ చిన్న బిడ్డకు యాక్సిడెంట్ జరగాలి, లారీ గుద్దేయాలి, కానీ దేవుడు తప్పించాడు. అక్క కూడా పడిపోయింది, ఒకసారి పడిపోవాలి, బ్రేకు పడలేదు, చక్రం ఊడిపోయింది, బండి చక్రం ఊడిపోయింది. అయినప్పటికీ దేవుడు కాపాడాడు. పెద్దమ్మ ఆపరేషన్ విషయంలో దేవుడు సహాయం చేశాడు. సేవకుల ఆరోగ్యం విషయంలో దేవుడు సహాయం చేశాడు. అలాగే బావగారి ఆరోగ్యం విషయంలో దేవుడు సహాయం చేశాడు. ప్రయాణాల విషయంలో సహాయం చేస్తున్నాడు. ఈ ప్రతీదీ సౌకర్యంగా సక్రమంగా జరుగుతుంది. జరిగిన మేలులు చాలా ఉన్నాయి, జరగాల్సినవి ఇంకా ఎన్నో దాచిపెట్టాడట ఆయన. జరిగిన మేలులు కొన్నే, జరగాల్సినవి ఇంకా ఆయన దాచిపెట్టాడు. జరిగిన మేలులను బట్టి ఇదిగో ఇలా కృతజ్ఞత కలిగి ఉంటే దాచి ఉంచిన మేలులు ఆయన తొందరగా విప్పుతాడు. దేవుని స్తోత్రాలు చెప్దామా? ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలను బట్టి మన ఆత్మీయ జీవితాల్లో ప్రార్థన చేద్దాం. ఆయన కొన్నిసార్లు ఆగమంటాడు, అప్పుడు ఆగాలి ఖచ్చితంగా. ఆయన కొన్నిసార్లు వెళ్ళమంటాడు, అప్పుడు ఆగిపోకూడదు, వెళ్ళాలి. ఈ ప్రయాణ పద్ధతి ఆత్మీయ జీవితంలో ఎటు ముందుకెళ్ళాలి, ఎలా కొనసాగాలి అనేది ఆయనకి మనకున్న ఆ బంధం బట్టి, ఆ ప్రార్థన సహవాసం బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన ప్రతి మాటను ఖచ్చితంగా చెప్తాడు ఆయన పిల్లలకి. ఆయనతో సంబంధం కలిగి ఆ వాక్యపు అనుభవాల్లో, ప్రార్థన అనుభవాల్లో మనం ముందుకు కొనసాగితే ప్రతి విషయంలో ఆయన తోడుగుంటాడు. ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం కోసం, అలాగే మన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాల కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. దేవ ప్రభా, తండ్రి కూడికిన ప్రభా తండ్రి, నీ నామ మహిమార్థం ఇప్పటి వరకు తండ్రి మీరు జరిగించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మా ప్రయాణాల్లో, మా ఆత్మీయ జీవితాల్లో ప్రభా ప్రతిదీ సక్రమంగా సాగాలి అంటే, మా ఆరోగ్య పరిస్థితులు బాగుండాలన్నా తండ్రి, అనేక ఇబ్బందుల నుంచి మేము తండ్రి తప్పించుకొని తండ్రి క్షేమంగా ముందుకు కొనసాగాలన్నా ప్రభా ప్రతిదీ మీ కృప, మీ మాట చొప్పున మేము తండ్రి జరిగిస్తే, మీ మాటను శ్రద్ధగా వింటే తండ్రి మాకు ఏ మేలు కొదువు లేదు ప్రభా. తండ్రి నీ బిడ్డలను తండ్రి మీరు కంటికి రెప్పలా కాచి కాపాడుతున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు. అనేక ఆపదల నుంచి తండ్రి మీరు తప్పిస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. జరిగిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉంటే, దాచి ఉంచిన ప్రతి మేలును తండ్రి మీరు చేస్తానని తండ్రి వాగ్దానం చేశారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దాచి ఉంచిన ప్రతి మేలు విప్పబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. బావగారు ప్రయాణంలో మీరు తోడుగుని నడిపించండి.
క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి. ఆ రోజు ప్రభా యాకోబుకు మీరు ఎలాగైతే తోడుగున్నారో, ఎన్ని ఇబ్బందులు కలిగిన యజమానులు తండ్రి ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రభా, తండ్రి యాకోబుకు తండ్రి ఆ జీతాలు ఎన్నిసార్లు మార్చినప్పటికీ ప్రభా, తను మీరు తోడుగుని నడిపించారు తండ్రి. బావగారు కూడా తను మీరు తోడుగుని నడిపించండి. వెళ్ళిన చోట ప్రభా తండ్రి తన గొప్ప తండ్రి రీతిలో ప్రభా తన చేతుల కష్టాన్ని మీరు దీవించండి ప్రభా తండ్రి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు వారి చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారని తండ్రి తను మీరు తెలియజేసిన రీతిగా ప్రభా తండ్రి ఎంతో కష్టపడుతున్నారు ప్రభా తండ్రి. ఆ చేతుల కష్టార్జితాన్ని సంతోషంగా కుటుంబం అంతా అనుభవించడానికి తండ్రి కృప దయచేయండి తండ్రి. కట్టుతున్న తండ్రి ఆ ఇంటి నిర్మాణం కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నాం. కృపలో భద్రపరచండి. తొందరలోనే ప్రతి కార్యాన్ని మీరు జరిగించండి. దాచి ఉంచిన ప్రతి మేలు వీరి జీవితాల్లో జరుగును కాకని ప్రార్థన చేస్తున్నాం. కృపలో భద్రపరచండి. వెంకటేష్ బాబు గారి జీవితంలో తండ్రి మీరు చేసిన మేలు బట్టి నీకు స్తోత్రాలు. అద్భుతంగా మీరు స్వస్థపరిచారు ప్రభా తండ్రి. తండ్రి ఎంత గొప్ప ఆపద ప్రభా తండ్రి, ఎలాంటి ఆపదైనా ఎలాంటి ఇబ్బంది అయినా ప్రభా తండ్రి మీరు తోడుగుని నడిపించారు తండ్రి. అద్భుత రీతిగా తండ్రి మీరు స్వస్థపరిచారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. సంపూర్ణమైన స్వస్థత యేసునామంలో కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబానికి మీరు తోడుగుని నడిపిస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. రానున్న రోజుల్లో కూడా ప్రభా తండ్రి మహిమార్థంగా ప్రభా తండ్రి మీరు నడిపించండి. కృపలో భద్రపరిచి తండ్రి ప్రతి విషయంలో తండ్రి నీ కృతజ్ఞత కలిగి తండ్రి జీవించే చక్కని జీవితాలు ఇచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కూడుకుని తండ్రి నీ నా మహిమార్థం జరిగించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. ఈ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించండి. వ్యక్తిగతంగా వీరి జీవితాల్లో తండ్రి ఎలాంటి మేలులు కొదువుగా ఉండిపోయాయి, ఎలాంటి తండ్రి కార్యాలు తండ్రి బిడ్డలు ఆశిస్తున్నారో ప్రభా తండ్రి ప్రతి కార్యాన్ని తగిన సమయంలో మీరు జరిగించండి. నీ మాటకు లోబడే బిడ్డలుగా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ప్రభా ఆత్మీయ ప్రయాణంలో తండ్రి ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగుతూ, ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ నీ మాట చొప్పున ప్రభా తండ్రి మీరు నడిపిస్తే తండ్రి మీ చేతులు పట్టుకుని తండ్రి మీ అడుగుజాడల్లో నడిచే బిడ్డలుగా మేమంతా ఉండడానికి తండ్రి కృపదయ చేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదే. ఎవరు వెళ్ళిపోకండి. స్నాక్స్ తీసుకుని వెళ్ళండి. సేవకులు ప్రార్థన చేస్తారు. తదుపరి అవి తీసుకున్న తర్వాత ముగింపు ప్రార్థన చేసుకోండి.